భావిస్తారా లేదా? సినిమా అయిన తర్వాత ఈ విధంగా, కానీ నమాజ్లో చేయి కట్టుకున్న తర్వాత రకరకాల ఆలోచనలు. నమాజ్లో మనం చేయి కట్టుకుంటాం, రకరకాల ఆలోచనలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మస్తాన్ గారి కొట్లో వెళ్ళాలి, మాంసం తీసుకోవాలి. ఇప్పుడు తాహిర్ భాయ్ షాప్లోకి వెళ్ళాలి, మన బట్టలు తీసుకోవాలి. నమాజ్ చేస్తాం, ఇమాం వారి వెనుక ఆలోచన మనసు మాత్రం మస్తాన్ గారి దగ్గర, బాషాబాయి దగ్గర, ఖాజాబాయి దగ్గర ఉంటాయి. ఆ ఖాజాబాయి నుండి మనసు పెట్టడం కాదండి, నమాజ్ మనసు పెట్టండి. మస్తాన్ బాయ్ తర్వాత వెళ్ళి మీరు చికెన్ తర్వాత తీసుకోండి, ముందు మీరు నమాజ్ చేయండి. సోదరులరా, నమాజ్ చేసే సమయంలో ఆ శ్రద్ధ, ఆ కాన్సన్ట్రేషన్ నమాజ్ లో పెట్టినట్లయితే సోదరుల ఖచ్చితంగా నమాజ్ మీకు మనశ్శాంతి ఇస్తుంది. ఈ రోజు చాలా మంది వారు రాత్రి నిద్రపోయే సమయంలో వారు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటారు, స్లీపింగ్ పిల్స్ వేసుకుంటారు. సోదరులారా, ఆ స్లీపింగ్ పిల్స్ ని ఒక్కసారి పక్కన పెట్టి మనస్ఫూర్తిగా నమాజే ఇషార్ చేసి నిద్రపోండి. ఖచ్చితంగా అల్లాహ్ మిమ్మల్ని నమాజే ఫజ్ర్ కోసం లేపుతాడు, ఖచ్చితంగా లేపుతాడు. కానీ మనం 2 గంటల వరకు చాటింగ్ చేసుకోవడానికి బిజీ. ఒక అమ్మాయి మెసేజ్ చేసింది కదా అని ఒక పురుషుడు, ఒక అబ్బాయి మెసేజ్ చేశాడు కదా అని ఒక అమ్మాయి, కాలేజ్ మేట్స్ అంటూ, స్కూల్ మేట్స్ అంటూ రాత్రి 2-3 గంటల వరకు మీ అబ్బాయి, మీ కన్నా కూతురే మెసేజ్ చేస్తున్నట్లయితే మీరు పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే తెల్లవారు 8 గంటలకి మీరు లేపడానికి వెళ్తారో వాళ్ళు కళ్ళు ఎర్ర పడిపోయి ఉంటాయి, వారి కళ్ళ కింద నల్ల మచ్చలు పడిపోయి ఉంటాయి, అయినా సరే పట్టించుకోరు. కానీ ఎప్పుడు పట్టించుకుంటారు? ఎప్పుడైతే వారు మీకు ఎదురు సమాధానాలు చెబుతారు, ఎప్పుడైతే వారు మీకు ఎదురు తిరుగుతారో ఆ సమయంలో మీరు మేలుకుంటారు. అప్పుడు మేలుకున్నట్లయితే ప్రయోజనం లేదండి. సోదరులారా, మీ పిల్లలకి నమాజ్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయండి. వారికి తెలియజేయాలంటే ముందు మీరు రావాలి కదా మస్జిద్ వైపు, ముందు మీరు రావాలి కదా. మీరు వస్తు వారిని కూడా తీసుకురండి. సోదరులారా, ఎప్పుడైతే మీరు చెప్పే మాటలు మీ పిల్లవాడు వినడు. ఐఎమ్ ఆల్సో ఎ టీచర్. వెన్ ఐ టీచ్ ఇన్ ది స్కూల్, ది స్టూడెంట్ డస్ నాట్ కాన్సన్ట్రేట్ అపాన్ మై థియరీ, హీ విల్ కాన్సన్ట్రేట్ అపాన్ ఓన్లీ ప్రాక్టికల్. ఏదైతే మనం చెబుతామో దాని గురించి పిల్లలు పట్టించుకోరు. ఉదాహరణ కోసం కెమిస్ట్రీ ఉంటుంది, టైట్రేషన్ చేస్తాం. టైట్రేషన్ ఎప్పుడైతే రంగు మారుతుందో పిల్లలకి అర్థం కాదు. ఎప్పుడైతే దాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తామో వారికి అర్థమవుతుంది. ఎప్పుడైతే మైక్రోస్కోప్ గురించి చెబుతామో అర్థం కాదు, అది తీసుకొచ్చి వారి ముందు పెడితే వారికి అర్థమవుతుంది. సోదరులారా, అలాగే మీ పిల్లలకి మీరు ఎంత నీతి మాటలు చెప్పినా వారికి అర్థం కాదు. ముందు మీరు మారినట్లయితే ఖచ్చితంగా పిల్లవాడు మిమ్మల్ని చూసి వారి జీవితాన్ని కూడా మార్చుకుంటాడు. కానీ మన దగ్గర సమయం లేదు. సోదరులారా, నమాజ్ కి వచ్చే ముందు మీ పిల్లల్ని కూడా మీతో పాటు తీసుకురండి. ఒకసారి దురూద్ షరీఫ్ చదవండి. అల్లాహ్ సోదరులారా, సోదర మహాసేవులారా, ఈ రోజు ఉరుస్ యొక్క షరీఫ్ ఈ పవిత్రమైన సభలో హాజరయ్యారు కదా. ఇక్కడ ఒక సందేశాన్ని తీసుకువెళ్ళండి. ఎక్కడో మచిలీపట్నం నుంచి వచ్చారు, గురువారు చెప్పారు, మాటలు చెప్పారు, వెళ్ళిపోయారు. కాదండి, నేను మన యొక్క మాతృభాషలోనే మీకు అర్థం అవ్వాలని, వర్డ్ టు వర్డ్ మీకు అర్థం అవ్వాలని సులభమైన తెలుగు ఉపయోగిస్తాను. కఠినమైన భాష కూడా కాదు. తెలుగు 2 రకాలు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకటి మనం మాట్లాడుకునే భాష, రెండోది పుస్తకంలో ఉండే భాష. కఠినమైన తెలుగు భాష ఉపయోగించకుండా సాధారణమైన మనం మాట్లాడుకునే తెలుగు భాష మాత్రమే మీ ముందు పెట్టగలుగుతున్నాను. ఎందుకంటే నా ముఖ్య ఉద్దేశం కఠినమైన తెలుగు భాషలో ఉపయోగించి నేను చదువుకున్న వాడు కదా అని. నేను అలా కాదండి, ప్రతి విశ్వాసికి అర్థం అవ్వాలి, ప్రతి మనిషికి అర్థం అవ్వాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసా? ఆయన అరబీలోనే మాట్లాడేవారు, ఎందుకంటే ఆయన అరబ్ లో ఉండేవారు. సోదరులారా, ఎప్పుడైతే ఇస్లాం అరబ్ నుండి బయటికి వచ్చిందో సోదరులారా, ఇప్పుడు లాంగ్వేజెస్ మారిపోయాయి. తమిళనాడు వెళ్ళి చూడండి, అక్కడ ప్రసంగాలు కూడా తమిళంలోనే అవుతాయి. సోదరులారా, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? యూకే వెళ్ళండి, ప్రసంగాలు ఇంగ్లీష్ లో అవుతాయి. రష్యాలో వెళ్ళండి, ప్రసంగాలు రష్యన్ భాషలో అవుతాయి. సోదరులారా, కంట్రీ మారితే లాంగ్వేజ్ మారుతుంది, కానీ చట్టం ఒకటే ఉంటుంది. మనకి ఏ భాష అయితే అర్థమవుతుందో దానిపై మనం ప్రసంగం ఇస్తే తప్పేమిటి ఇందులో? ఇది కేవలం ఒక భాష మాత్రమే. దీనిని హిందువుల భాషగా, దీనిని ముస్లిం భాషగా ఏ నాడు కూడా భావించవద్దు. అల్హమ్దులిల్లా, మనకి ఏ భాష అయితే సులభంగా ఉంటుందో వాటిలోనే మాట్లాడుకుందాం. మనకి ఇస్లాం అర్థం అవ్వాలని భాషతో మనకి పని లేదు. భాష సృష్టించింది మానవుడు. సోదరులారా, ఇస్లాం మనకి అర్థం అవ్వాలి, అది ముఖ్య ఉద్దేశం. సోదరులారా, సోదర మహాసేవులారా, ఒక ముఖ్య మాట మీ చేతిలో పెడుతున్నాను. సోదరులారా, నమాజ్ చేస్తుండండి. నమాజ్ చాలా సింపుల్ అని మీరు భావిస్తారు. నమాజే కదా కాదండి.
ఆ నమాజ్ వలన మీ తరాలు మారిపోతాయి, మీ వంశం మారిపోతుంది, మీ పిల్లలు మీ మాట వినేలాగా నమాజ్ చేస్తుంది. సోదరులారా, నమాజ్ కోసం ఎప్పుడైతే మీ పిల్లవాడి యొక్క చేయి పెట్టుకుని తీసుకువెళ్తారో మస్జిద్ వైపు, ముందు మీ పిల్లవాడిలో నమాజ్ చేసే ముందు అతడిలో ఏం వస్తుందో తెలుసా? వజూ ఎలా చేసుకోవాలో నేర్చుకుంటాడు. దాని ముందు గుస్ల్ ఎలా చేయాలో నేర్చుకుంటాడు. అతడికి ఏం అర్థమవుతుంది? మనం ఎప్పుడైతే మూత్ర విసర్జన చేస్తామో ఆ తర్వాత మనం ఏ విధంగా పాక్ అవ్వాలో, శుభ్రం అవ్వాలో మీ కుమారుడు నేర్చుకుంటాడు. మీ కుమారుడు నేర్చుకుంటాడు. సోదరులారా, సోదర మహాశివులారా, ఈ రోజు ఒక మాట, ఒక ఇంపార్టెంట్ మాట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓ నాతోటి యువకులారా, ఎప్పుడైతే మీరు ఆఫీస్ లో లేదా కాలేజెస్ లో, స్కూల్స్ లో వెళ్తూ ఉంటారో అక్కడ కూర్చుని చేయడానికి ఉండదు, కానీ ఇస్లాం మీకు నుంచునే చేసుకునే అనుమతి కూడా ప్రసాదిస్తుంది. చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ ని జేబులో పెట్టుకోండి. సోదరులారా, సోదర మహాశివులారా, ఇందులో తప్పు లేదండి. సోదరులారా, ఇస్లాం ఏదైతే తెలియజేస్తున్నో అది మీ ముందు పెడుతున్నాను. ఇది నా యొక్క కర్తవ్యం, దానిపైన అమలు చేయడం మీ యొక్క కర్తవ్యము. ఎందుకంటే చాలా మంది యువకులు నమాజ్ చేయడానికి రండి అని సమాధానం చెబితే వారు ఒకే ఒక మాట చెప్తారు, మేము పాకగా లేము, మేము శుభ్రంగా లేము. ఏ విధంగా శుభ్రంగా లేరు? మీరేం తప్పు పని చేశారా? కాదు కదా, మూత్రవిసర్జన చేశారు, అందులో తప్పేముంది? మీరు టిష్యూ పేపర్ జేబులో పెట్టుకోవడం వలన మీరు శుభ్రం అవుతారు కదా, మీరు పాక్ అవుతారు కదా. ఈ మాటను మీరు విన్నట్లయితే, దీనిపైన అమలు చేసినట్లయితే ఇన్షాల్లా మీరు ప్రతిసారి నమాజు చేయగలరు. ప్రతిసారి ఎల్లప్పుడూ నమాజు చేయగలరు. సోదరులారా, సోదర మహాశివులారా, నమాజ్ యొక్క పద్ధతి రాక అనేక మంది యువకులు, అనేక మంది మహిళలు కూడా నమాజ్ పద్ధతి తెలియక నమాజ్ విడిచిపెడుతూ ఉంటారు. ఇస్లాం మనకి 40 రోజుల వరకు పర్మిషన్ ఇస్తుంది. ఎన్ని? 40 డేస్ వరకు అనుమతి ఇస్తుంది. ఈ 40 రోజుల్లో మీరు నమాజ్ను నేర్చుకోవాలి. ఈ 40 రోజుల పాటు మీరు నమాజ్ యొక్క నియత చేసి కేవలం అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అని 15 సార్లు చెప్పుకొని నమాజ్ చేయండి. నమాజ్ పద్ధతి అందరికీ తెలిసే ఉంటుంది. చదివే స్థానంలో సూరా చదివే స్థానంలో, అత్తయ్యా చదివే స్థానంలో, తషహుద్ చదివే స్థానంలో, దురూద్ ఇబ్రాహిం ఆ సమయంలో మీరు అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అని 15 సార్లు చదవండి 40 రోజుల వరకు. 40 రోజుల్లో మీరు నేర్చుకోవాలి నమాజ్ యొక్క పద్ధతి. సూరాలు నేర్చుకోవాలి, తషహుద్ నేర్చుకోవాలి, దురూద్ ఇబ్రాహిం నేర్చుకోవాలి. సోదరులారా, 40 రోజులు మనం నేర్చుకోలేమా? 40 రోజుల్లో మనం నేర్చుకోలేమా అండి? మన పిల్లవాడు బీటెక్ చేసిన తర్వాత ఉద్యోగం రానట్లయితే అతన్ని మనం ఏం చేస్తాం? ఐటీ రంగంలో చేర్చాలి. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఏఐ అంటూ, పైథాన్ అంటూ రకరకాల సాఫ్ట్వేర్ వైపు మనం అడుగులు వేయిస్తాం. అతడు కేవలం 2 నెలల్లో నేర్చేసుకుంటాడు, మళ్ళీ సాఫ్ట్వేర్ రంగంలో అడుగు పెడతాడు. సోదరుల పిల్లలకి రానట్లయితే ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ మనమే అడుగుతాము, ఆల్జిబ్రా ఫార్ములాస్ మనమే అడుగుతాము, కెమిస్ట్రీ యొక్క 30 ఎలిమెంట్స్ మనమే అడుగుతాము, కానీ సూర్య ఫాతిహా మనం ఎప్పుడు అడుగుతాము? సోదరులారా, చివరి మాట నేను చెప్పి వెళ్తున్నాను. అల్హమ్దులిల్లాహ్, నేనే స్వయంగా నమాజ్ యొక్క పద్ధతి మొత్తం ప్రాక్టికల్ గా నేర్పించాను. వజూ ఎలా చేయాలో ప్రాక్టికల్ గా నేర్పించాను. మహిళలు ఎలా చేయాలో కూడా నేర్పించాను. అల్హమ్దులిల్లాహ్, మీరు ఇంట్లో కూర్చొని మన యొక్క మాతృభాషలోనే మీరు సహాయంతో మీరు నమాజ్ యొక్క పద్ధతి తెలుగులో నేర్చుకోగలరు. అల్హమ్దులిల్లాహ్. సోదరులారా, సోదర మహాశివులారా, నమాజ్ యొక్క పద్ధతి తెలుసుకోండి. నమాజ్ పద్ధతి తెలుసుకున్న తర్వాత నమాజ్ చేయండి. ఇన్షాల్లాహ్ మీ యొక్క జీవితమే మారిపోతుంది. నమాజ్ పైన అమలు చేశారు కదండి, ఇన్షాల్లా. అందరూ చేయొద్దని ఇన్షాల్లా. లేదండి, అందరూ ఎత్తలేదు. అందరూ చేయరండి నమాజు? లేదు, అందరూ ఎత్తలేదండి. లేదు లేదు ఓరస్ షరీఫ్ యొక్క పవిత్రమైన కార్యక్రమంలో హాజరై నమాజ్ చేస్తారా? ఇన్షాల్లా. अल्हम्दुलिल्लाह. संगने कर तो मुक्की తీసుకొస్తున్నాను. या अल्लाह अज़्ज़ व जल मेरे कहने में क़स्दन से जो भी गलतियां उसे माफ फरमा और हम सबको सुनने से ज्यादा बिलखुसूस अमल की तौफीक और रफ़ीक अता फरमा। वल्लाहु अस्सलामु अलैकुम व रहमतुल्लाह।